ముంబై వాంఖెడేలో స్లో వికెట్, సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ కొంప ముంచింది. ఎంఐ వరుసగా రెండో గెలుపు, 7 మ్యాచెస్ లో 3 wins, 6 points తో వాళ్ళు ఉన్నారు 7th పొజిషన్ లో. సన్ రైజ్ హైదరాబాద్ 7 మ్యాచెస్ లో 2 wins, 4 points మాత్రమే. ప్లే ఆఫ్స్ వెళ్ళగలరా? బిగ్ క్వశ్చన్ మార్క్. దే ఆర్ ఇన్ ట్రబుల్. అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ గేమ్ ఈ ఐపీఎల్ లో ఇస్ బిట్వీన్ ఆర్సీబీ, వీళ్ళు బయట మాత్రమే గెలుస్తున్నారు, ఇంట్లో గెలవట్లేదు, అండ్ పంజాబ్ కింగ్స్, వీళ్ళు 111 డిఫెండ్ చేసుకుని రికార్డు క్రియేట్ చేశారు. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? మనం ఆడుకోవాలా? లెట్స్ గెట్ started. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్లీజ్ వీడియో ఎక్కడ నచ్చినా సరే, ఏ పాయింట్ నచ్చినా సరే లైక్ ఒకటి కొట్టండి. వెరీ స్మాల్ థింగ్ ఫర్ యూ, బట్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ వీడియోని ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు సమ్ టేల్స్, బికాస్ దాట్స్ వాలిడేషన్ ఫర్ us. మేము చేస్తున్న పని బాగుంది, మీకు నచ్చుతుందని ఒక మాకు తెలుస్తుంది అనమాట. ఆల్రైట్, నౌ ఏం జరిగింది వాంఖెడేలో అంటే స్లో పిచ్ అవుట్ తయారు చేశారు. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫార్ములా. దీని ముందర వీడియో చూస్తుంటే కనుక క్లియర్ గా మాట్లాడుకున్నాం దాంట్లో దట్ ఎవరు సన్ రైజ్ హైదరాబాద్ ని హోస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఫ్లాట్ బ్యాటింగ్ టాస్ ఇక ఇవ్వరు. కేకేఆర్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా చూస్తే కనుక ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా స్లో ట్రాకే ఇచ్చారు. ఇప్పుడు ముంబైకి కూడా వాళ్ళ బలం, వాళ్ళ బ్యాటింగ్ ఫర్ షూర్, కానీ వాళ్ళు స్లో ట్రాక్స్ లో కూడా దానికి అడ్జస్ట్ చేసుకుని బ్యాటింగ్ చేయగలరు. కానీ సన్ రైజ్ హైదరాబాద్ బలం ఓన్లీ బ్యాటింగ్. వాళ్ళు స్లో ట్రాక్స్ లో అంత బాగా ఆడలేకపోవడం అయితే ఒప్పుకొని తీరాల్సిందే. బౌలింగ్ సన్ రైజ్ హైదరాబాద్ కి పెద్ద వీక్నెస్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో దాన్ని ఎక్స్పోజ్ చేయడానికే ఇప్పుడు టీమ్స్ అన్ని కూడా ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వికెట్స్ ఇలా తయారు చేస్తున్నారు, పిచెస్ ఇలా తయారు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ప్రివ్యూలో కూడా దీని గురించి మనం ప్రస్తావించాం. వాళ్ళు కొంచెం కిడ్నీ పెట్టి ఆలోచిస్తే డౌటే లేదు స్లో ట్రాక్ ఇస్తారు అనుకున్నాం, అదే చేశారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ అది మాత్రమే కాదు, అంటే పిచ్ ఇవ్వడం వరకు ఒకటి, కానీ దాని తర్వాత ఒక ప్లాను, ఓ పద్ధతి, ఓ పాడు అన్ని పెట్టి ఎగ్జిక్యూట్ పర్ఫెక్ట్ గా చేసి సూపర్ బౌలింగ్ చేశారు. బోల్ట్ వేసిన బౌలింగ్ కావచ్చు, బుమ్రా వేసిన బౌలింగ్ కావచ్చు, విల్ జాక్స్ వేసిన బౌలింగ్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ఓవర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కరణ్ శర్మకి ఇంజురీ అయి బయటికి వెళ్ళిపోతే ఒక ఓవర్ కూడా వేయకపోయినా కూడా, ఒక బౌలర్ షాట్ ఉన్నా కూడా వాళ్ళు అసలు ఏమాత్రం ఎక్కడ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ని దే డిడ్ంట్ లెట్ దెమ్ ఆఫ్ ద హుక్. 162 మాత్రమే స్కోర్ చేశారు 20 ఓవర్స్ సన్ రైజ్ హైదరాబాద్. దాన్ని ఆడుతూ పాడుతూ చేశారు ముంబై ఇండియన్స్. ఐ థింక్ 18th 19th ఓవర్లో మ్యాచ్ అయిపోయింది. ఇది ఓవరాల్ గా జరిగింది. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొదట బ్యాటింగ్ చేస్తున్నా వారు చేయమని చెప్పారు ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్, మీరు బ్యాటింగ్ చేయండి అంటే వాళ్ళు వచ్చి ఓపెనర్స్ పవర్ ప్లేలో 46 for no loss. తోప్ పవర్ ప్లే కాదు, అలానే మా చెడ్డ పవర్ ప్లే కూడా కాదు, అలా యావరేజ్ గా ఉండేది. వికెట్స్ ఏం పడలేదు, దట్ వాజ్ పాజిటివ్. కానీ ట్రావిస్ హెడ్ కి అసలు రన్స్ రావట్లేదు. అంటే హీ కుడెంట్ అడ్జస్ట్ టు ది పేస్ ఆఫ్ ద పిచ్, ఆ నేచర్ ఆఫ్ ద పిచ్ కి అడ్జస్ట్ చేసుకోలేకపోతున్న బ్యాటింగ్ ని. అడ్జస్ట్ లోపల టైం అయిపోయింది, పుణ్యకాలం గడిచిపోయింది. అభిషేక్ శర్మ 20 balls లో 40 స్కోర్ చేశాడు. తను బాగానే ఆడాడు, మంచి ఫామ్ ఉంటుంది, దాన్ని క్యారీ చేశాడు. బట్ హెడ్ మటుకు స్ట్రగుల్ ఆడాడు. ఇన్ఫాక్ట్ హెడ్ కు ఒక అవకాశం కూడా దొరికింది, క్యాచ్ అవుట్ ఆన్ నో బాల్. హీ హ్యాడ్ టు కమ్ బ్యాక్, బట్ హీ డిడ్ంట్ మేక్ యూజ్ ఆఫ్ ది అవకాశం దట్ హీ గాట్. తను మళ్ళీ అలానే అవుట్ అయిపోయాడు. నన్ ఆఫ్ ద బ్యాటర్స్ గాట్ గోయింగ్. నితీష్ కుమార్ రెడ్డి తను స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్చువల్ గా ఈ హోల్డ్ అవుట్, ఆ హెలికాప్టర్ ఆడే ప్రయత్నంలో క్రాష్ ల్యాండ్ అయిపోయింది లాంగ్ ఆన్ లో. తర్వాత క్లాసన్ కూడా యాక్చువల్లీ స్ట్రగుల్ అయ్యాడు కదా. దాని ముందు ఇషాన్ కిషన్ వచ్చాడు, 2-3 బాల్ అవుట్, విల్ జాక్స్ అవుట్ అయిపోయాడు, స్టెప్ అవుట్ అయి బుడుంగా ఎగిరిపోయాడు. ఈ పిచ్ కొంచెం బాగా తెలుసు, కాస్త బాగా ఆడతాడు అనుకుంటే లేదు, కుదరలే. ఫస్ట్ మ్యాచ్ లో 100, దాని తర్వాత అంతా కూడా జుమ్ అని నోస్ డైవ్ అయిపోయింది పర్ఫార్మెన్స్ అది. క్లాసన్ ఆల్సో లైక్ ఐ సెడ్ ఎర్లియర్ స్ట్రగుల్డ్ ఆన్ దిస్ పిచ్. ఇనిషియల్ గా దానికి రన్స్ ఈజీగా అసలు రాలేదు. బట్ వాట్ బౌలింగ్ ఫ్రమ్ ఎంఐ వాస్. ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటర్స్ కష్టపడ్డారు నిజమే, పిచ్ వాళ్ళకి అనుకూలంగా లేదు నిజమే, కానీ ఎంఐ బౌలర్స్ వేసిన విధానం అది గమనించారా? న్యూ బాల్ తో ఫస్ట్ ఇట్ వాజ్ దీపక్ చహర్ అండ్ ట్రెంట్ బోల్ట్, వాళ్ళు చాలా బాగా స్టార్ట్ చేశారు. బోల్ట్ వాజ్ అవుట్ స్టాండింగ్. అండ్ బుమ్రా రాగానే తనేం చేశాడు, యార్కర్స్ వేయడం స్టార్ట్ చేశాడు, స్లోవర్ బాల్స్ వేయడం స్టార్ట్ చేశాడు. స్లోవర్ బాల్ దొరకట్లే షాట్ ఆడడానికి. యార్కర్ దాన్ని ఏం చేయగలుగుతారు ఎవరన్నా? పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు యార్కర్ అంటే మీరు రైట్ స్పాట్ లో వేస్తేనే వర్కౌట్ అవుద్ది, అటు ఇటు వేస్తే బాల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇట్ విల్ డిసపియర్. వేయలే, కరెక్ట్ స్పాట్ లో వేశారు. సో దే వేర్ ఆన్ పాయింట్ విత్ దర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్లాన్స్. ప్లాన్స్ ఉండడం ఒకటి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఈస్ ది యాక్చువల్ రియల్ డీల్. అది చేశారు. విల్ జాక్స్ స్టెప్డ్ ఇన్, 2 వికెట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేశాడు. క్లాసన్ మధ్యలో అక్కడ దీపక్ చార్ వేసిన 18th ఓవర్లో ఒక 2 4 6 కొట్టినా కూడా అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది. అండ్ లాస్ట్ ఓవర్లో కూడా అనికేత్ వర్మ కొన్ని రన్స్ కొట్టడం, 6 4 కొట్టడం, లాస్ట్ బాల్ కి ప్యాట్ కమితో 6 కొట్టడం, ఈవెన్చువల్ గా 162 దాకా వెళ్ళినా కూడా యూ న్యూ దట్ దిస్ వాజ్ నాట్ గోయింగ్ టు బి ఎనఫ్. బికాస్ ఎంఐ దగ్గర ఉన్న బ్యాటింగ్ లైనప్ 60 భయంకరులు. వీళ్ళు టుగెదర్ టీమ్ లాగా ఆడితే చాలా కష్టం వీళ్ళు ఓడించడం. అవెంజర్స్ టీమ్ అని నేను సీజన్ ముందే చెప్పుంచా. అలాంటి పర్ఫార్మెన్స్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. ముందర ఒక 2 మ్యాచ్లు క్లోజ్ గేమ్స్ ఓడిపోయారు. దే స్లో స్టార్టర్స్ విచ్ వి నో. అండ్ తిరిగి ఇప్పుడు రైట్ గా మొత్తం సెట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. టీమ్ లుక్స్ లైక్ ఏ కొహెసివ్ యూనిట్. అండ్ దాంతో వాళ్ళు మ్యాచెస్ గడవడం మొదలు పెట్టారు. దే విల్ బి వెరీ డేంజరస్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ టోర్నమెంట్ లో.
హార్దిక్ పాండ్యా విత్ బాల్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు. ఆ లాస్ట్ రన్స్ ఎక్కువ వచ్చాయి. విత్ సెంటర్ ఒకే ఓవర్ వేశాడు బికాస్ విల్ జాక్స్ 3 వేసాడు. దాంతో 162కి ప్యాక్ చేశారా సన్ రైజ్ హైదరాబాద్ ని. చేజ్ మొదలు పెట్టినప్పుడు రోహిత్ శర్మ ఓ 2 బూమ్ అని 6లు కొట్టాడు. షమి వేస్తే ఇచ్చి పడేశాడు ఎక్కడికో 18 మీటర్ 6 ఒకటి. ఎక్కువసేపు ఆడలేకపోయాడు కానీ 25 తన అవుట్. ఓకే, రాండీ కిల్టన్ తను కూడా యాక్చువల్లీ 2 సార్లు అవుట్ అయ్యాడు. ఫస్ట్ టైం అవుట్ అయినప్పుడు టెర్రిఫిక్ క్యాచ్ బై ప్యాట్ కమిన్స్. కవర్స్ లో రైట్ సైడ్కి వెళ్తూ మంచి క్యాచ్ పట్టాడు. స్మార్ట్ క్యాచ్ జీషాన్ బౌలింగ్ లో. కాకపోతే క్లాసన్ మన కుకట్పల్లి క్లాసన్ ఏ ట్రై చేశాడంటే స్టంప్స్ కి ముందర తన గ్లవ్స్ వచ్చేసాయి. బాల్ ప్లేలో ఉన్నప్పుడు అంటే బౌలర్ బాల్ వేసినప్పటి నుంచి బాల్ ప్లేలో ఉన్నట్టే అక్కడ ఎక్కడా కూడా కీపర్ స్టంప్ కంటే ముందర బాల్ తన గ్లవ్స్ తీసుకురాకూడదు. బ్యాట్స్మెన్ ఆడే లోపల ఆ క్యాచ్ పట్టినా ప్రాబ్లమే, బీట్ అయినా కూడా నో బాలే. ఎప్పుడైతే క్యాచ్ పట్టారో థర్డ్ ఎంపైర్ చూసారు, ఒక షాగంటారు చూడండి భుజయ్ ఆగు అన్నారు. ఇంత లోపల రాండీ కిల్టన్ వెళ్ళిపోయాడు. మెట్లెక్కడ మాత్రమే బ్యాలెన్స్, డగౌట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సూర్య వచ్చేసాడు. తర్వాత చూసి స్టంప్స్ దాటి గ్లవ్స్ ఉన్నాయి, నో బాల్, వెనక్కి పిలిచాడు కుర్రాన్ని అంటే మనం వెనక్కి వచ్చాడు. 2 బౌండరీలు కొట్టాడు. తర్వాత తన అవుట్ అయిపోయాడు. ఎక్కువ డ్యామేజ్ ఏం చేయలేదు. కానీ చెప్పొచ్చేది ఏంటంటే ఏది కలిసి రాలే బేసికలీ సన్ రైజ్ హైదరాబాద్కి. సూర్య రావడం, సూర్య తొందరలో ఉన్నాడు. 2 స్వీప్ షాట్ 6 కొట్టాడు, ఇటు అటు కొట్టాడు. ఈవెన్చువల్గా యూజువలీ పికప్ షాట్ ఆడే తను స్ట్రైట్ గా ఆడడం పోయి దానికి అవుట్ అయ్యాడు. తర్వాత లాస్ట్ లో ఎందుకో 2 వికెట్లు పోయాయి. పెద్దేమి హంగామా లేకుండా మ్యాచ్ ని పూర్తి చేశారు. విల్ జాక్స్ 36 కొట్టడం, బ్యాక్ ఇస్ 2 వికెట్స్, మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తన నుంచి. అండ్ తిలక్ వర్మ లాస్ట్ నాట్అవుట్ గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా వచ్చాడు 9 balls లో 20-23 కొట్టేశాడు. అలా చక్కబెట్టేశారు మ్యాచ్ మొత్తాన్ని కూడా. సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ అంటారా, అది ప్రాబ్లం అని తెలుసు. షమి ఎక్స్పెన్సివ్ 3 ఓవర్లు వేసి బయటకు వెళ్ళిపోయాడు. మీరు ఎప్పుడు చూస్తుంటారు ఒక బౌలర్ 3 ఓవర్లు వేసి బయటకు వెళ్తే తనని ఇంపాక్ట్ సబ్ అవుట్ చేసి ఇంకో బౌలర్ని సబ్ఇన్ చేసుకుని రాహుల్ చౌహాన్ తీసుకొచ్చారు. కానీ 1 ఓవర్ ఇచ్చారు తనకి, ఇంకెక్కువ ఓవర్స్ కూడా ఇవ్వలేదు. అంటే యాక్చువల్లీ చూస్తే కనుక పొటెన్షియలీ మొహమ్మద్ షమి 4 ఓవర్లు వేసి బయటకు వెళ్ళిపోవచ్చు, రాహుల్ చౌహాన్ లోపల 4 ఓవర్లు వేయొచ్చు. అది చేయొచ్చు కావాలనుకుంటే కనుక. యూ కెన్ యాక్చువల్లీ డూ దాట్. వెసులుబాటు ఉంది ఇంపాక్ట్ సబ్ని వాడుతుంటే. బౌలర్స్ కి తక్కువ వాడతారు, బ్యాటర్స్ కోసం ఎక్కువ వాడుతుంటారు, వేరే విషయం అనుకోండి. బట్ షమి సరిగ్గా వేయలేదు. ప్యాట్ కమిన్స్ ఒకటి బాగా వేశాడు, వెరీ గుడ్ స్పెల్, 3 for 26 తన నుంచి. జీషాన్ కూడా ఓకే ఆ వికెట్ వచ్చింటే వేరేగా ఉండేదేమో తెలియదు మరి. తను కూడా నాట్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్. జాంపల్ లేడిక ఏమీ చేయలేరు. సరే తను రూల్ అవుట్ అయితే ఇంకో స్పిన్నర్ తెచ్చుకుంటారంటే స్మరణ్ తీసుకొచ్చారు ఒక బ్యాటర్ ని. ఎందుకో ఏమిటో వీళ్ళకే తెలియాలి. నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఆ స్మరణ్ ఆప్షన్ లో చాలా హెవీ ప్రైస్కి వెళ్ళిపోతాడేమో. ఇప్పుడే తీసి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా సేఫ్టీ పర్పస్ కోసం అని చెప్పి బ్యాకప్ గా తెచ్చిపెట్టుకున్నారు అనిపిస్తుంది. ఆడించే దాఖలాలు కనిపించట్లేదు. అన్లెస్ దే వాంట్ టు డ్రాప్ సంబడి లైక్ ఈశాన్, నితీష్ కుమార్ రెడ్డి. అభినవ్ ఆల్రెడీ డ్రాప్ చేశారు కదా. సో అలా తప్ప ఎక్కడ ఆడతాడు నాకైతే అర్థం కావట్లేదు. ఐ డోంట్ రియల్లీ సీ దట్ హ్యాపెనింగ్. సో కంఫర్టబుల్ గా అమ్మాయి గెలిచారు. నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్. బౌండరీ దగ్గర కావచ్చు, డైరెక్ట్ కొట్టడం కావచ్చు, ఇవన్నీ బాగా చేశాడు. హీ గేవ్ హిస్ హార్ట్ అండ్ బ్లడ్ అండ్ స్వెట్ ఫీల్డ్ లో మటుకు, అది మటుకు చేశాడు. ఆ కాన్ఫిడెన్స్ కాస్త బ్యాటింగ్ లో రబ్ ఆఫ్ అవ్వాలి. ఐ నో ఇది జరుగుతుంది ఏంటి తెలుసా, ఇక్కడ తన సైడ్ తీసుకుంటానని కాకపోతే కొంచెం ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. 286 కొట్టినప్పుడు 15 balls 30 బాగానే ఆడాడు. తర్వాత 245 చేసేసినప్పుడు తనకి బ్యాటింగ్ రాలేదు. మిగతా చోట అన్ని కూడా స్లో వికెట్స్ లో తన బ్యాటింగ్ వచ్చింది. ఆ స్లో వికెట్స్ సరిగా పర్ఫార్మ్ చేయలేదు. ఒక డీసీ మ్యాచ్ లో మటుకు సెకండ్ బాల్ స్లాగ్ చేసి అవుట్ అయిపోయాడు. అదొకటి తన పొరపాటు ఉంది. మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా పిచ్ అంత అనుకూలంగా లేదు స్ట్రోక్ మేకింగ్. ఇట్స్ నాట్ జస్ట్ నితీష్, మిగతా అందరూ కూడా స్ట్రగుల్ అయ్యారు. సో బౌలింగ్ మేజర్ వర్రీ, అది ఇంప్రూవ్ అయితే తప్ప ఏమీ చేయలేరు. ఇక్కడ నుంచి క్వాలిఫై అవ్వగలరా, మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంది, బట్ లుక్స్ హైలీ అన్లైక్లీ దిస్ పాయింట్ ఆఫ్ టైం. రూల్ అవుట్ చేయలేదు బికాస్ క్రికెట్ లో ఏది కూడా రూల్ అవుట్ చేయడానికి లేదు. లాస్ట్ సీజన్ 1% ఛాన్స్ తో వాళ్ళు ప్లే ఆఫ్ దాకా వెళ్ళిన ఆర్సీబీ చూసిన తర్వాత ఉండాలి అంత అయిపోయేదాకా కూడా. బట్ హైలీ అన్లైక్లీ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్. ఓకే, అయిపోయింది. ది రివ్యూ ఆఫ్ దిస్ గేమ్ ఇస్ డన్. నెక్స్ట్ సన్ రైజ్ హైదరాబాద్ మళ్ళీ ఆతిథ్యం వహించాలి టు ముంబై ఇండియన్స్. వాళ్ళు హైదరాబాద్కి వచ్చాడాలి. అక్కడ నాకు తెలిసి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ పెట్టుకుంటారు. లాస్ట్ టైం 277 స్కోర్ చేశారు, అక్కడ కూడా 240 కొట్టారుగా అమ్మాయి చేజ్ చేస్తూ. మనకి ఎప్పుడు ఇంతే, అగేన్స్ట్ ఆర్సీబీ లాస్ట్ సీజన్ 287 కొట్టినప్పుడు కూడా వాళ్ళు 260 కొట్టారు. సో బౌలింగ్ ఇస్ ఆల్వేస్ బీన్ ఏ కన్సర్న్. లాస్ట్ సీజన్ కనీసం భువింగా నట్టు ఉన్నారు, ఈసారి అది లేదు కదా. యు అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్? అది మ్యాటర్. ఓకే, రివ్యూ పక్కన పెట్టి ప్రివ్యూ గురించి మాట్లాడదాం. దానికంటే ముందర మనం ఏం చేయాలి, ఆబ్వియస్లీ ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ గేమ్ దాన్ని ప్రివ్యూ చేస్తున్నాం. మరి నా ఈ జెర్సీతో రావాలి కదా, అదే పనిలో ఉన్నానమాట. సరే కనిపిస్తుందా? అదనమాట సంగతి. ఓకే, ఈ మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అట్ ది అవుట్ సెట్ చూడండి, ఇక్కడ ఆర్సీబీ 4 మ్యాచ్లు గెలిచారు. ఇంకోటి గెలిస్తే 10 points వెళ్తారు. డిసితో పాటు కలిసి ఉంటారు టాప్ లో. కాకపోతే 4-4 వాళ్ళు బయట గెలిచిన మ్యాచ్లే, ఇంట్లో గెలిచింది లేదు. 2 ఓడిపోయారు ఇప్పటిదాకా. WPL లో మొదలు పెట్టుకొని ఈ సీజన్ ఆర్సీబీకి ఏది కలిసి రావట్లే, అన్ని ఓడిపోయారు. అది మార్చుకోగలరా?
ఇటుపక్క పంజాబ్ కింగ్స్ 111 డిఫెండ్ చేసుకొని కాన్ఫిడెన్స్ కొండంత పెంచేసుకొని ఓ రికార్డ్ క్రియేట్ చేసేసుకొని వచ్చేస్తున్నారు బెంగళూరుకి. సవాల్ విసురుతున్నాం మీకు, ఐఎమ్ కమింగ్ టు యువర్ అడ్డా అంటున్నారు వీళ్ళు. ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. నౌ పిచ్ పరిస్థితి ఏంటి చిన్నస్వామి స్టేడియంలో? ఈ సీజన్ ఇప్పటిదాకా 2 సార్లు 160s మాత్రమే స్కోర్ అవడం చూసాం. ఏ బుజ్జ ఎందుకు ఇలా అవుతుంది? ఇక్కడ యాక్చువల్లీ బౌలర్స్ కి బొందలగడ్డ, అదే బౌలర్స్ గ్రేవ్ యార్డ్ అంటారు కదా. మరి కైకు వైసాహే ఏమవుతుంది అంటే, క్యూరేటర్ చెప్పింది ఏంటంటే బాగా ఎండలోటి కాసాయి, దాని తర్వాత హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది, నీళ్లు కొంచెం తక్కువ ఉన్నాయి, అందుకనే సర్ఫేస్లు చాలా డ్రైగా ఉన్నాయి. WPL లో కూడా యాక్చువల్లీ ఇదే జరిగింది. అక్కడ ఎక్కువ పెద్ద హై స్కోర్స్ రాలేదు, అదే కంటిన్యూ అవుతుంది ఐపీఎల్లో కూడా. మొన్న ఏదో కొంచెం వర్షాలు పడ్డాయి బెంగళూరులో, మరి అది ఏమన్నా కొంచెం పిచ్ని మార్చాయా, టెంపరేచర్ ఏమన్నా కొంచెం చల్లబడిందా, దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉందా అన్నది చూడాలి ఈ గేమ్లో. బట్ 2 సార్లు 160, టాస్ 2 సార్లు ఓడిపోయి మొదటి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది ఆర్సీబీ. రిమెంబర్ 168, 163 అనుకుంటా. ఈసారి వాళ్ళు దేవుడా పడితే టాస్ గెలవాలని పూజ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిస్తే వాళ్ళు చేజ్ చేస్తారు, దట్ కుడ్ బి ఇన్ దేర్ ఫేవర్, బికాస్ చేజ్ చేస్తుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఏ మాటగా మాట ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి వర్కౌట్ కావట్లేదు వాళ్ళకు. డీసీతో అన్నప్పుడు ఏం చేశారు, ఫస్ట్ 3 ఓవర్స్ 50 కొట్టుబారు దొబ్బారు, తర్వాత రన్అట్, దాని తర్వాత ఉజ్జని కుప్పకూలిపోయారు, 160 వరకు స్కోర్ చేయగలిగారు. సో ఒక క్లియర్ ప్లాన్ ఉంది వాళ్ళకి, పవర్ ప్లేలో రన్స్ ఎక్కువ స్కోర్ చేయాలి, తర్వాత స్లో అయిపోతుంది అని. నౌ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక ఆర్సీబీ, ఐ డోంట్ సీ దెమ్ మేకింగ్ ఎనీ చేంజెస్. గెలిచారు కదా మొన్న కూడా బయట, ఇంట్లో కూడా అంటే 2 సార్లు ఓడిపోయాం, అలా జరిగిపోయింది అని కెప్టెన్ రజత్ అండం విన్నాం. 3వసారి కూడా ముచ్చటగా ఓడిపోతే ఇప్పుడు ఏమంటారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే దాన్ని సరి చేసుకోవాలని ఒక తాపత్రయంతో ఉంటారో డౌట్ లేదు. 11లో ఎటువంటి మార్పులు చేయరనిపిస్తోంది, అదే బౌలింగ్ అటాక్ తో ఆడతారు. పంజాబ్ కింగ్స్ కూడా వాళ్ళు ఏమన్నా మార్పు చేస్తే గనక జాష్ ఇంగ్లీష్ ని కంటిన్యూ చేయాలి, ఒకటే మ్యాచ్ కి ఛాన్స్ ఇచ్చారనుకుంటే. ఇఫ్ ఈ కంటిన్యూస్ ఒక టాస్ అప్ వేసుకోవాలి, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినస్, బికాస్ మ్యాక్స్వెల్ కూడా ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. తను ఒక బౌలర్ లాగా ఆడుతున్నాడు, ఎ బౌలర్ హూ కెన్ బ్యాట్ ఎ లిటిల్. 41 runs ఇన్ 5 or 6 games, దట్స్ నాట్ గ్లెన్ మ్యాక్స్వెల్ బాస్. దాంట్లో మళ్ళీ ఒక 30 కూడా ఉంది. అంటే లాస్ట్ సీజన్ కూడా పెద్ద ఏం కొట్టాడు రన్స్ అని అడగచ్చు. ఈజ్ నాట్ బీన్ స్కోరింగ్ రన్స్ ఫర్ ఎ వైల్ నౌ. సో తన టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. బేసికలీ తన దగ్గర ఎక్కువ సమయం మిగిలేదు మిత్రమా. తను ఇప్పుడు రన్ స్కోర్ చేయకపోతే కీలకం దుగనం మంది అయిపోవచ్చు. స్టాయినస్ ని లాస్ట్ గేమ్ లో డ్రాప్ చేశారు, మ్యాచ్ ముందు రికీ పాయింటింగ్ వెళ్ళి కొంచెం అచ్చికి బుచ్చుకులాడి భయ్య నేను డ్రాప్ చేస్తున్నాయి అనుకో, పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకొని చెప్పేది అని చెప్పి ఏదో కొంచెం సెట్ చేశారు ఆయన్ని. ఈ మ్యాచ్ లో మ్యాక్స్వెల్, స్టాయినస్ డిసైడ్ చేయాలి ఒకవేళ ఇంగ్లీష్ ని మళ్ళీ ఆడించాలనుకుంటే కనుక. సో అదర్వైజ్ మిగతా సేమ్ ఉంటుంది. టాక్ అబౌట్ ఆర్సీబీ, now let's talk about the players to watch out for. Now player to watch out for is brought to you by Huga, of course. So Huga is a kids athleisure wear brand. 4 to 16 years ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలకి స్పోర్ట్స్ వేర్, అథ్లీషర్ వేర్ తయారు చేస్తారు. వాళ్ళ వెబ్సైట్ కింద ఇచ్చేస్తారు డిస్క్రిప్షన్ లో, యూ కెన్ టేక్ ఎ లుక్ ఎట్ దట్. సో Huga player to watch out for as far as RCB is concerned. నేనైతే I'm going to look at Phil Salt. Why am I saying that? Because last time కూడా పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇచ్చాడు తను, తర్వాత అవుట్ అయిపోయాడు. ఐ థింక్ ఈస్ డ్యూ ఫర్ ఎ వెరీ బిగ్ నాక్. ఓ 80-90 తన బ్యాట్ నుంచి రావచ్చని నాకు అనిపిస్తుంది. మేబీ దిస్ ఇస్ ద గేమ్. సాల్ట్ గెట్స్ గోయింగ్, దెన్ ఆపోజిషన్ బౌలింగ్ అంతా కూడా చిన్నబోతుంది. సో నేను ఐఎమ్ కౌంటింగ్ ఆన్ ఫిల్ సాల్ట్ టు కమ్ గుడ్ ఫ్రమ్ ఆర్సీబీస్ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బౌలింగ్ విషయానికి వస్తే ఐఎమ్ గోయింగ్ టు బ్యాంక్ ఆన్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఆర్సీబీ బౌలింగ్ లో. ఐ థింక్ జాష్ హేజల్వుడ్ ఇస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. తను హోమ్ గేమ్స్ లో అంత గొప్పగా పర్ఫార్మ్ చేయలే ఇప్పటిదాకా, బట్ మేబీ నౌస్ ద టైమ్, దిస్ ఇస్ ద గేమ్. ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ తను, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ హిమ్ టు కమ్ బ్యాక్ అండ్ బౌల్ రిలీ వెల్. సో జాష్ హేజల్వుడ్ ఈస్ ద బౌలర్ టు వాచ్ అవుట్ ఫర్. అయితే భువి ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నాడు, మీరు చదివారో లేదో చూసారో తెలియదు నాకు. తను ఏమన్నాడంటే సలైవా వాడచ్చు బాల్ పైన, మర్చిపోయాను నేను. మొన్న స్టార్క్ వేసిన సూపర్ ఓవర్ 20th ఓవర్ చూసినప్పుడు నాకు రియలైజ్ అయింది బాల్ రివర్స్ అవుతుంది, సలైవా పెట్టచ్చు అని. ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఇంకా వాడతాను అంటే భువి నుంచి కూడా అజూమ్ ఆ స్వింగ్ చూస్తాం అనుకుంటే ఇంకా ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఏం చేస్తాడు ఈ మ్యాచ్ లో. అటుపక్కకు వచ్చి పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే కనుక వాళ్ళు కూడా ఇందాక అన్నట్టుగా మార్పులు ఏవి చేసుకోకపోవచ్చు, ఎక్సెప్ట్ ఫర్ దట్ మ్యాక్స్వెల్ ఆర్ స్టాయినస్. టాప్ హెవీ టీమ్, వి నో దట్ ఫర్ షూర్. ఆ వికెట్స్ ఎర్లీగా తీసుకుంటే ప్రెషర్ పెట్టచ్చు, అది కనిపించింది. 111 మాత్రమే ప్యాక్ చేశారు కదా వాళ్ళని కేకేఆర్. సో యూ సా దట్ ఇట్స్ పాసిబుల్, యూ కెన్ డూ దట్. వాళ్ళ సైడ్ లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు అంటే, ఒకవేళ గనక గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడితే, కండిషన్స్ అప్లై, ఒకవేళ తను ఆడితే హీఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, నాట్ జస్ట్ విత్ బౌలింగ్, బ్యాట్ తో కూడా. బికాస్ హీ హాస్ ఎ పాయింట్ టు ప్రూవ్ బాస్. ఆర్సీబీ వాళ్ళు వదిలేశారు, ఆప్షన్ లో వదిలేశారు ఎక్కువ రన్ స్కోర్ చేయలేదని. ఇక్కడ తన మాజీ టీం పైన ఆడుతున్నాడు. సో తను ఈ వుడ్ లైక్ టు మేక్ ఎ స్టేట్మెంట్ హియర్ అండ్ టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. సో ఏంటంటే ఎంత కాదనుకున్నా ఒక టాప్ క్వాలిటీ ఇంటర్నేషనల్ ప్లేయర్, నంబర్స్ మైట్ నాట్ డూ జస్టిస్ టు హిస్ టాలెంట్, బట్ తను హీ వుడ్ లైక్ టు మేక్ దట్ కాంట్రిబ్యూషన్ విత్ ద బ్యాట్ అండ్ ఇక్కడ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. సో హీఈస్ ద హూగా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. తనతో పర్ఫామ్ చేసేస్తాడని కాదు, తన పైన లెన్స్ ఉందని చెప్తున్నా. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఇట్స్ యుజ్వేంద్ర చహల్. 52 వికెట్స్ ఉన్నాయి
ఈ చిన్నస్వామి స్టేడియంలో యూస్ టు బి అ స్ప్లెండెడ్ పర్ఫార్మర్ ఫర్ ఆర్సీబీ. వదిలేసినప్పుడు అందరు నెత్తినోరు మొత్తుకున్నారు. ఈసారి అన్న తెచ్చుకుంటారంటే అది చేయలేదు. 18 కోట్లు ఇవ్వలేకపోయారు, అది డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, వేరే విషయం అనుకోండి. బట్ చహల్ ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చి ఎలా పర్ఫామ్ చేస్తాడో, పైగా లాస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు తీసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ హై ఉంటుంది. మనిషి సన్నగా ఉన్నా కూడా తను ఇప్పుడు ఆకారం ఆజాన బావుల్లా అయిపోయి ఉంటుంది తన ఆరా. అది ఎలా ఇక్కడ ఉపయోగిస్తాడు చిన్నస్వామి అన్నది చూడాలి. ఇట్స్ బ్రేవ్ బౌలర్ అండ్ తన నుంచి మంచి పర్ఫార్మెన్స్ మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇదన్నమాట. సో మై ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. వీళ్ళు హోమ్ గేమ్ గెలవాలి, గెలిస్తే బాగుంటుంది ఆర్సీబీకి. దట్ విల్ మేక్ దేర్ ఛాన్సెస్ టు క్వాలిఫై ప్లే ఆఫ్ ఈవెన్ స్ట్రాంగర్. పంజాబ్ కింగ్స్ గెలిచింది అనుకోండి, వాళ్ళకి 10 పాయింట్లు వస్తాయి. వాళ్ళు కూడా ఈ 3rd, 4th స్పాట్ లో ఉన్నారు, కొంచెం పైకి వెళ్తారు, ఆ 2nd స్పాట్ కి వెళ్తారు ఎవరు గెలిచినా సరే. సో దట్స్ ది మోటివేషన్ ఫర్ పంజాబ్ కింగ్స్. వాళ్ళ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హ్యాడన్ చెప్పింది ఏంటంటే ఒక మెంటాలిటీ ఉండాలి, ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలి. ఇలాంటి టోర్నమెంట్స్ లో డీప్ గా పర్ఫామ్ చేస్తూ వెళ్తేనే ఆ ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళగలం. అలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పారు. రికీ పాంటింగ్ ఏమో ఇంత మంచి గేమ్ లో నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు కోచ్ గా అని చెప్పారు. అదే మన 111 డిఫెండ్ చేసుకోవడం. సో అది వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ భూమి పైకి లాగలరా ఆర్సీబీ, అది ద క్వశ్చన్. వాళ్ళు అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోయారు అనుకో, ఆర్సీబీ చెడుగు ఆడుకుంటారు. టాస్ విల్ బి వెరీ క్రూషియల్ బికాస్ మొదట బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. తర్వాత డ్యూ వచ్చిన తర్వాత బ్యాటింగ్ కొంచెం ఈజీగా అవుతుంది. ఇదమ్మా సంగతి. నా పని నేను చేస్తాను. ఇక మీ పని ఏంటి? లైక్ చేయడం, వీడియోని కమెంట్ చేయడం, షేర్ చేయడం మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, అలాగే స్టంప్ టెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. మరి ఈ మ్యాచ్ కి సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుస్తున్న హామీ తోటి ప్రస్తుతానికి అయితే సెలవా. మరి అదియోస్ అమిగో.